మా అమ్మ నాన్నలకి, పెద్దమ్మ పెద్దనాన్నలకి, మీ ఇంటి పాపాయిలమైన మా తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇది? ఇది మీ పెళ్లికి కానుకగా మేమిద్దరం కలిసి ఇస్తున్న చిన్న గిఫ్ట్ పెద్దమ్మా. గిఫ్టా? ఏంటమ్మా అది? మీ ఇద్దరి ఫోటోలు పెయింటింగ్ చేశాం. అబ్బో, బొమ్మలే. మా గిఫ్ట్ ని మెచ్చుకోవడం కాదు కాకి, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావో అది చెప్పు. నా గిఫ్ట్ సంగతి సరేనమ్మా, మీ మమ్మీ ఏం గిఫ్ట్ ఇస్తుందో అది చెప్పమను. మమ్మీ, పెద్దమ్మకి పెద్దనాన్నకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? వాళ్ళేమైనా పరాయి వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడానికి? విషయం చెప్పాను కదా, ఇంకేంటి? ఈ పెళ్లిలో నన్ను రెడీ చేసి నా పనులన్నీ దగ్గరుండి చేసింది కదా, అదే నాకు పెద్ద గిఫ్ట్. మరి కాకి, పెద్దమ్మకి పెద్దనాన్నకి నువ్వేం గిఫ్ట్ ఇవ్వడం లేదా? ఎందుకు ఇవ్వట్లేదు లోకే? నేను మీలాగా పెయింటింగ్లు అవి ఇవి ఇవ్వట్లేదు. మరి ఈ ఇంటి పూర్తి బాధ్యత ఇస్తున్నా. తీసుకోమ్మా. ఇదేంటి పెదనాన్న, తనకు తాళాలు ఇస్తున్నావేంటి? ఇప్పటి వరకు మన ఇంటికి సంబంధించిన తాళాలన్నీ ఈ రోజు నుండి గీతమ్మ చేతిలో పెడుతున్నాను. తీసుకోమ్మా. ఇది అన్యాయం అండి. అన్యాయం ఏంటే? ఆయనకి ఇవ్వాలనిపించింది ఇస్తున్నారు. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? మీకేమో మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలి అని అనిపిస్తుంది. మీ నాన్నగారికి ఇంటి పెత్తనం మొత్తం ఆవిడ గారి చేతిలో పెట్టాలనిపిస్తోంది. అసలది ఎవరండి? తను ఇంటి కోడలు కదమ్మా. నేను మీ ఇంటి కోడల్ని. ఆ రోజు అంతే, కొత్తగా పెళ్లి చేసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టగానే వంశపారపర్యంగా వస్తున్న హారాన్ని మా అత్తగారు కోడళ్ళైన నాకివ్వకుండా ఇదిగో ఈ గీత మెళ్ళో వేసింది. ఇప్పుడు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకొని ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నా అందర్నీ ఆవిడగారే ఉద్ధరిస్తున్నట్టు అధికారం మొత్తం ఆవిడ చేతుల్లో పెడుతున్నారు. తాళాలు ఇవ్వడం అంటే అధికారం ఇవ్వడం కాదమ్మా, బాధ్యతలు అప్పగించడం అని అర్థం. అధికారానికి బాధ్యతలకి దానికి తేడా తెలిస్తే కదా నాన్న. అవును, నాకు ఏ తేడాలు తెలియవు. అందుకే కదా మేమిద్దరం ఒకేసారి ఈ ఇంటి కోడళ్ళమైనా ఒకేసారి ఈ ఇంట్లో అడుగుపెట్టినా దాన్ని ఎక్కువ చేస్తూ నన్నెప్పుడూ తక్కువగా చూస్తూనే ఉన్నారు. అమ్మా, అనవసరంగా గొడవ పెట్టుకో. ఇందులో ఒకరిని ఎక్కువ చేయడం లేదు, ఒకరిని తక్కువ చేయడం లేదు. లేకపోతే మీ ఇంటి కోడల్ని కాబట్టి ఆ తాళాలేవో నాకే ఇవ్వచ్చు కదా. మావయ్య గారు, ప్రియా అలా మాట్లాడటంలో తప్పేమీ నాకు అనిపించటం లేదు. నాలాగే తను ఈ ఇంటి కోడలే, ఇద్దరం సమానమే కదా. ఈ తాళాలు తనకే ఇవ్వండి. లేదమ్మా, ఈ బాధ్యతలు తను మోయలేదు. ఒక్కసారి అప్పగిస్తే కదా మోయగలనో లేదో తెలిసేది. ప్రియా, తాళాలు పెదనాన్న గీతకు అప్పగించినా మేమిద్దరం కలిసి వాటిని నీకే గిఫ్ట్గా ఇస్తాం, సరేనా? నేనున్నాను కదా, ఎందుకు
అందరి ముందు చిన్న చిన్న విషయాలకు గొడవ పడి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు? ఈ పరిస్థితుల్లో అసలైన క్యూరియాసిటీ ఏంటంటే ఈ తాళాలు కాదు, ఈ శివగాడిచ్చే గిఫ్ట్ ఏంటా అని. అవును బాబాయ్, సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ అందరినీ ఊరించావు. పెళ్ళైపోయింది, ఇప్పటికైనా నీ ఊహలో ఉన్న గిఫ్ట్ ఏంటో చెప్పు బాబాయ్. చెప్పు డాడీ. రేయ్, నేను గిఫ్ట్ ఏదిరా అని అడుగుతుంటే అటు గుమ్మం వైపు చూస్తావేంట్రా? ఎవరన్నా పిలిచావా? అవునరా, ఈ పార్టీకి రావాలి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఎవర్రా? వెయిట్ చేయరా, మీకే తెలుస్తుంది. అయితే నువ్వు పిలిచిన వాళ్ళు వచ్చే వరకు నువ్విచ్చే గిఫ్ట్ ఏంటో తెలీదా డాడీ? తెలుస్తుందమ్మా. అదిగో, ఇప్పుడు గిఫ్ట్ ఏంటో డైరెక్ట్గా చెప్పను, కానీ హింట్ ఇస్తా. హింటా? అవును. పోనీ అదేంటో చెప్పరా. ఏం లేదురా, ఒక కార్డ్ని 6 ముక్కలు చేసి మన ఇంట్లో రకరకాల ప్లేసుల్లో పెట్టాను. ఆ 6 ముక్కల్ని ఒకే చోట చేరిస్తే నేను మీకు ఈ పెళ్లిలో నీకు వదినికి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానో అది నేను చెప్పకుండానే మీకు అందరికీ అర్థమైపోతుంది. గిఫ్ట్ అంటే ఎవరైనా తెచ్చి చేతికిస్తారు. ఇలా పజిల్లు, ట్రెజర్ హంట్లు పెట్టరు. వాళ్ళకివ్వబోయేది విలువైన కానుక ప్రియా, ఆ మాత్రం టెన్షన్ ఉండాలి. మరి నువ్వు పెట్టిన ఆ కార్డ్స్ ఎక్కడున్నాయో మేము ఎలా కనిపెట్టాలి బాబాయ్? దానికి సంబంధించి ఒక్కో ప్లేస్లో యారో మార్కులు పెట్టానమ్మా. వాటిని పట్టుకొని వెళ్ళారనుకో క్లూస్ దొరుకుతాయి. అయితే సరే, ముందు మేము వెతుకుతాం. గీత, అదేంటో చెప్పకుండా వాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టేస్తున్నారు. పద, మనం కూడా వెళ్ళి వెతుకుదాం. అవును కాకి, మా డాడీ ఇవాళ ఇస్తానన్న గిఫ్ట్ ఏంటా అని నిన్నటి నుంచి మా బుర్ర తినేసావు కదా. పద వెతుకుతాం. అవసరం లేదులే లోకే, అది రామ్గఢ్కి గీతంకి దొరికితే చాలు. వెళ్ళండి, త్వరగా వెతికి పట్టుకోండి. వెతుకుదాం పద. పదండి. ప్రియా, నువ్వు కూడా వెళ్ళు. డాడీ, ఫస్ట్ కార్డ్ నాకే దొరికింది. సరే, అక్కడ పెట్టు. బాబాయ్, నాకు కూడా దొరికింది. అక్కడ పెట్టమ్మా. నాకు ఒక క్లూ దొరికింది. అక్కడ పెట్టరా. ఇదేంటి? ఇదెవరో పాప ఫోటోలో ఉంది. అవును, ఇదెవరిదిరా? ఆ ఫోటో ఎవరిది? మిగిలిన 6 ముక్క కూడా వెతికి తీసుకొస్తే మీకే తెలుస్తుంది కదరా. రేయ్, ఇంకా వెతకడం మా వల్ల కాదురా బాబు. మేం వెళ్ళి వెతుకుతాం బాబాయ్. ఉమ్, పద వెతుకుదాం.
ఈ డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? భగవంతుడా, వీడు తెగించి ఈరోజు నిజం చెప్పేయాలని చూస్తున్నాడు. శివగాడు భయపడుతున్న దానికంటే లోకేశ్వరి గీతమ్మ కూతురన్న నిజం బయటపడితే జరిగే అనర్థాలే ఎక్కువ. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కించు స్వామి. ఏం దొరకలేదు బాబాయ్, ఏం దొరకలేదు డాడీ. రేయ్, పెళ్లి రోజు మమ్మల్ని ఇలా ఏడిపించడం భావ్యం కాదరా. ఆ గిఫ్ట్ ఏంటో చెప్పరా బాబు. ఇదే గిఫ్ట్ అని చెప్తావు. ఫోటోలో ఉన్న పాప ఎవరో చెప్పు డాడీ. నిన్నేరా, చెప్పు. ఏ గీత, నువ్వైనా అడగవే. అవునమ్మా, నువ్వు అడిగితే బాబాయ్ చెప్పకుండా ఉండడు. అడగమ్మా, అడుగు పెద్దమ్మా. చెప్పు డాడీ, ఆ ఫోటో ఎవరిది? డాక్టర్ గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇందాక ఫోన్లో శివ మేడం అంటూ మాట్లాడింది ఈవిడతోనా? ఈవిడతో ఆయనకేంటి పని? ఏదో సమస్య పరిష్కారం అన్నాడు. ఈవిడ సమస్యను తీసుకునొచ్చిందా, సమస్యకి పరిష్కారం చెప్పడానికొచ్చిందా? రాముగారు, నన్ను గుర్తుపట్టారా? అయ్యో, మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటండి? వీళ్ళిద్దరికి డెలివరీ చేసింది మీరే కదా. అవునండి, ఇవాళ మీ పుట్టినరోజు. పైగా శివగారు మళ్ళీ మీకు పెళ్లి చేస్తున్నారంట కదా. మీ పెళ్లికి మీకు గిఫ్ట్ ఇవ్వమని శివగారు నన్ను పిలిచారు. ఇప్పటివరకు గిఫ్ట్ ఏమో వీడిస్తా అన్నాడు, ఇప్పుడు మీతో ఇప్పిస్తున్నాడని మీరు చెప్తున్నారు. అసలు వీడివ్వాలనుకున్న గిఫ్ట్ ఏంటి, మీరిద్దామనుకున్న గిఫ్ట్ ఏంటి? అది ఒకనాడు పరిస్థితుల కారణంగా ఒకరు కోల్పోయింది తిరిగి వాళ్ళ దగ్గరికే చేరబోతోంది. అదేంటంటే, అబ్బా, ఇప్పటి వరకు ఆ బొమ్మ ముక్కలు పెట్టి మా బాబాయ్ టెన్షన్ పెట్టాడు. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. అదేంటో త్వరగా చెప్పండి బాబోయ్. ముందు వెనక చూసుకోవా? కళ్ళు కనిపించట్లేదా? అయ్యో, లోకేశ్వరి, ఏ నా కూతునే తోసిస్తావా? ఎంత పొగరే నీకు! నిన్ను! ప్రియా, ప్రియా, ఏంటి నువ్వు చేసిన పని? ఆ, ఆవిడ చేసిన పనేంటో నీ కంటికి కనిపించలేదా? అయినా ఆవిడ మన ఇంటికి వచ్చిన గెస్ట్, వాళ్ళని అవమానిస్తారా? అమ్మా, ఆ చిన్నపిల్ల ఏదో చూసుకోకుండా చేస్తే పెద్దవాళ్ళ అయ్యండి మీరు కూడా ఏంటమ్మా? ఆవిడంటారేంటండి? ఎవరి మీదైనా కూల్ డ్రింక్ పడితే ఇలాగే రియాక్ట్ అవుతారు కదా. నేనేం కావాలని చేయలేదు పెద్దమ్మా. నువ్వు కావాలని చేసి ఉండకపోవచ్చు. నీ వల్ల తప్పు జరిగిందా లేదా? ఏంటి ఏదో చేయకూడని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? ఇది నీ కూతురు కాదు కాబట్టే కదా. అదే గుండమ్మని ఇలా తోసేసుంటే ఇలాగే మాట్లాడదానివా? నేను ఎవరినైనా ఒకేలాగా చూస్తాను. ఆ, డైలాగులు చెప్తావు. నువ్వు నా కూతుర్నొకలాగా నీ కూతుర్నొకలాగా చూస్తావనడానికి ఇదే నిదర్శనం. సర్లే అమ్మా, ఇద్దరిదే పొరపాటే. ఇప్పుడు గొడవ ఎందుకు? ఎందుకంటారేంటండి? దెబ్బ తగిలింది నా బిడ్డకి. ఆ, నువ్వే కన్నావు. ఇంకెవరికి బిడ్డలు లేరు, ఇంకెవ్వరూ కనలేదు. మరి వదినేంటి ఇలా మాట్లాడుతుంది? మిగిలిన వాళ్ళ సంగతి నాకనవసరం.
నాకు నా బిడ్డంటే ప్రాణం. ఆహా, అంత ప్రాణంలో చూసుకుంటే నీ కూతురు నీ మీద కేసెందుకు పెట్టింది? గీత, ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను. మీరుండండి. గీతమ్మ, ఏంటమ్మా ఇదే? అవును మావయ్య, ఆవిడ ఏదో కోపంలో అలా తోసేసరికే ప్రియా అంత ఫీల్ అయిపోతుందే. వాళ్ళని నేను గెస్ట్లుగా పిలిచాను. వాళ్ళని అలా అవమానిస్తే నేనెంత ఫీల్ అవ్వాలి? తన బిడ్డ మీద తనకంత ప్రేమే ఉంటే లోకేశ్వరిని పస్తులు పెట్టేదా? తనకి నచ్చని పనులు చేసేదా? తన మీద లోకేశ్వరి కేసు పెట్టేదాకా వచ్చేదా? అదంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ. నాకు మాట్లాడడం తెలీదు, ప్రేమని ఎలా చూపించాలో తెలీదు కాబట్టే నా బిడ్డకి నేను దూరమయ్యాను, చెడ్డదల్లా కనిపిస్తున్నాను. ఏ తల్లి కండి బిడ్డ మీద ప్రేముండంది? నా మూర్ఖత్వంతోనో మొండి పట్టుదలతోనో తప్పులు చేశాను. కానీ వాటి కారణంగానే నా బిడ్డ నాకు దూరం అవుతుందని తెలిసి కొళ్ళి కొళ్ళి ఏడ్చాను. దానికి దగ్గరవ్వాలని నాకు అలవాటు లేని పనులన్నీ నేర్చుకుని మరీ చేశాను. ఆఖరికి నా ప్రాణాల్ని పనంగా పెట్టి దీన్ని కాపాడుకున్నాను. ఇదంతా మీకు తెలీదా? నా కూతురికి తెలీదా? నాకు నాకు నా బిడ్డ కావాలి. దాని మీద ప్రేమ ఉందని ఇంతకంటే ఎలా చెప్పాలి? ఎలా చెప్పను? ఇప్పటి వరకు ఇంట్లో ఎవరు నా మాట కాదన్నా చస్తాను అని బెదిరించేదాన్ని. అది బెదిరింపు మాత్రమే. కానీ ఇప్పుడు నా బిడ్డ నాకు దూరం అయితే నేను నిజంగానే చచ్చిపోతాను. ఇదిగో లోకేశ్వరి, వీళ్ళంతా నీకేం చెప్తున్నారో నాకు తెలీదు. నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు తెలీదు. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. ఒకరి మెప్పు పొందడానికి ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. కానీ నేను నీ కన్న తల్లిని, అది నిజం. నువ్వు దూరం అయితే నేను బతకలేను అన్నది నిజం. అర్థం చేసుకుంటావో దూరం పెట్టి ఈ అమ్మని చంపేసుకుంటావో నీ ఇష్టం. చూడు డాక్టరమ్మా, ప్రియ కారణంగా తాను వదిన పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేక ఉక్రోషంతో నా కొడుకు మీ దగ్గరకు వచ్చి లోకేశ్వరు ప్రియ కూతురు కాదు అన్న నిజాన్ని మీతో బయట పెట్టించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రియ మాట్లాడింది విన్నారు కదా. ఇంతకాలం మా ప్రియ మాటల్లో ఆవేశం కనిపించేది, అహంకారం కనిపించేది. కానీ మొట్టమొదటిసారి ఆ బిడ్డ మీద తను పెంచుకున్న ప్రేమ కనిపించిందమ్మా. ఈ పరిస్థితుల్లో నిజం చెప్పడం కరెక్టేనంటారా? అదేం లేదండి. గీత చేసిన త్యాగం తెలియక ప్రియ తనని ఇబ్బంది పెడుతుందని మీ అబ్బాయి వచ్చి చెప్పటం వల్ల నాకు కూడా ప్రియ మీద కోపం వచ్చింది. అందుకే నిజం చెప్పేద్దామని ఇంత దూరం వచ్చాను. శుభకార్యం జరిగి పచ్చని తోరణాలు కట్టిన ఇంట్లో అశుభం జరగడానికి
నేను కారణం కాలేనండి. అమ్మయ్యా. ఎరా ఏదో సర్ప్రైజ్ అన్నావు. సర్ప్రైజు ఈ ఫోటోని సెట్ చేస్తే తెలుస్తుందన్నావు. సర్ప్రైజ్ ఏది? డాక్టర్ ఇస్తా అన్న గిఫ్ట్ ఏది? మా అందరికీ దానంతట అదే తెలుస్తుంది. ఏయో చెప్పు. ఫైనల్గా ఇక్కడ తలలేని ఒక ఫోటో మాత్రం మిగిల్చారా. నేను ఇద్దాం అనుకున్న గిఫ్ట్ మిస్ అయిందిరా. అసలు పాప ఫోటో ఎవరిది డాడీ? అది అది మీ పెద్దమ్మ చిన్నప్పటి ఫోటో అమ్మా.